ప్రవీణ్ గారి యొక్క వ్యక్తిత్వం చాలా సున్నితమైంది, చాలా యథార్థమైంది. క్రైస్తవ పక్షాన చాలా మరి ధీటుగా నిలబడి మరి అనేక ప్రశ్నలకి మరి సాత్వికంతో భయంతో మంచి సమాధానాలు చెబుతూ ప్రపంచ క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆయన. అదొకటే కాదు, ఈరోజు దళిత వర్గాలకు కూడా, దళిత వర్గాల పక్షాన కూడా చాలా విషయాలు మాట్లాడారు. మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఏ పనులు భౌతిక అంతిమయాత్రకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి క్రైస్తవ పెద్దలుగా ఉన్నారు. ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక వ్యక్తికి సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు, అది చాలా మంది వేల మందికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మంచి నాయకుడు. మరి ఆయన అంతిమయాత్ర కోసం మరి చాలా మంది పెద్దలు ముందుకు వచ్చారు. వారి పద్ధతుల ప్రకారంగా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. అనుమానం వ్యక్తం చేయడానికైతే లేదు, కాకపోతే ఆయన మరణం మాత్రం అనుమానంతో కూడిందే. ఆయన డెడ్ బాడీ చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి అనుమానాలు తెర మీద వస్తున్నాయి. మరి వాటన్నిటిని బట్టి మేము అనుమానిస్తున్నామే తప్ప మరి ఇంకొక ఉద్దేశం అయితే లేదు. మరి ఏదేమైనప్పటికీ అది ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయిందనుకోండి, అది దేవుడికి వదిలిపెడతాము. బట్ అది మాత్రం హత్య అయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి జస్టిఫికేషన్ అందరూ మేము కోరుకుంటున్నాము. దానికి సంబంధించినటువంటి జస్టిఫికేషన్ విషయంలో అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మరి సానుకూలతను చూపి మరి అన్యాయం జరగకుండా న్యాయపరమైనటువంటి తీర్పును తీసుకురావాలని మరి కోరుకుంటున్నాం. రాజకీయ పరంగా కూడా కొన్ని పరిచయాలు అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళ నుంచి కూడా బెదిరింపులకి వచ్చాయని వీలైనంత వరకు మరి సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉన్న ఎవరు కూడా బెదిరింపు కాల్స్ ఎవరు చేయరు, ఎవరు బెదిరించరు. సబ్జెక్టు మీద నాలెడ్జ్ లేని వాళ్ళు, మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళే మరి ఎక్కువ కామెంట్స్ చేయడం కానీ ఎక్కువ బెదిరించడం కానటువంటి ప్రయత్నం చేస్తుంటారు. బెదిరించడం అటువంటిది, కాల్ చేయడం అటువంటిది ఈరోజు సమాజంలో అందరి నుంచి వస్తుంటాయి. బట్ ఏదేమైనప్పటికీ వారికి సాత్వికంగా మరి స్పందించి వారి దగ్గర నుంచి మంచి సానుకూలతనే మరి తీసుకున్నాం ఇప్పటిదాకా. అయితే మరి ఎటువంటి వాటికి కూడా ఈయన లొంగలేదు. ఎందుకంటే ఇతను మాట్లాడిన ప్రతి మాట తప్పుడుగా మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు ఒకవేళ వచ్చినా వెంటనే దాన్ని వెనుకకు తీసుకొని మరి దాన్ని పశ్చాత్తాపపడే తత్వం కలిగి ఉన్నారు. కాబట్టి అటువంటి వాటికైతే తావు లేకుండా మరి ఈయన మెదిలారు. యాక్చువల్గా ప్రవీణ్ గారు ప్రజెంట్ అయితే ఏం అనుమానం లేవు. కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి పరిణామాలు ముందుకు ఎలా తీసుకెళ్లాలనేటువంటిది పెద్దలు నిర్ణయిస్తారు. దాని ప్రకారం